గారు సహచార మంత్రివర్యులకు ముఖ్యంగా వేలాదిగా విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది మన ప్రజాపాలన వచ్చి చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతూ మీ అందరి ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్యేలము ఎంపీలము కలిసికట్టుగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇటీవల ఒక సంగతి చూస్తున్నారు. మాది నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకే 60 ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుండే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి 40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే బావమరుదులు బీజేపీ కేంద్ర మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా. అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానించి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమాన్ని చేసి మాకు నల్గొండ ప్రజలము ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది. అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడని ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేస్తుంటే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అందుకనే మీరే కథానాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసి ఎమ్మడిపోయే ప్రాంతం 1 కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుండే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ ఈరోజు ఎక్కడ చూసినా ఇందిరమ్మ అంటాం. ఆ ఇందిరమ్మ కట్టిన ఇల్లు ఇప్పటికి ఉన్నాయి 60 ఏళ్ళ కింద కట్టాయి. ఆ ఇందిరమ్మకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి సందేశం. స్వర్గీయులైన మాజీ ప్రధానమంత్రి మన నాయకురాలు ఇందిరాగాంధీ గారికి నివాళులు పలుకుతూ 1 సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అటువైపున్న మా అక్కలు చెల్లెలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే ఆలోచన చేయాలని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి వేదికపై ఆసీనులైన అధికారులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నాం. విజయవంతంగా మరి మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో గౌరవ మా సహచర మంత్రివర్గ పెద్దలందరూ మీ ముందట చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని మీరు ఏ విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమణులు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి
మీ ఆశీర్వాదం పొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ గారి సందేశం కోసం మనం అంతా ఎదురు చూస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఫర్ హిస్ మెసేజ్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, మరో మంత్రివర్యులు దుద్దిళ్ళ